ఈరోజు సత్సంగం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహార జీవన విధానం. అంటే అన్నిటికన్నా మనకి చాలా విలువైనది ఏంటంటే అన్నిటికన్నా విలువైనది మానవుడికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యమే. కానీ ఇప్పుడు ధనం అని పరిగెడుతున్నారు అందరూ కదా. ధనం కావాలి, కానీ ధన సముపార్జన చేయడానికి కూడా కావాల్సింది ఆరోగ్యం. కానీ ఇప్పుడు ఆరోగ్యం మనకు ఉంటుందా అంటే నిజంగా చెప్పాలంటే లేదు. ఎప్పుడో కాకపోయినా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మన తాత ముత్తాతల గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మా తాత వాళ్ళు అంత గట్టిగా ఉండేవాడు, అంత బలమైన తిండి తినేవాడు కదా. 100 సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగింది కదా వదిలేద్దాం. అప్పుడున్న స్ట్రెంత్ కూడా మనకు ఉండట్లేదు, అప్పుడున్న ఆరోగ్యం మనకు ఉండట్లేదు. మన తర్వాత తరానికి ప్రశ్నార్థంగా ఉంటుందని మనం గ్యారెంటీ చెప్పగలుగుతారు. చాలా రకాలుగా దానికి కారణాలు ఉంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ఆరోగ్యాన్ని మనం చక్కగా ఎదుర్కోగలం. ఎలా? ఆరోగ్యం ఆహారంతో ముడిపడింది కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలని మనకు తెలియాలి. తిన్న ఆహారం చాలామంది, ఇప్పుడు మేము ఇంతకుముందు రీసెర్చ్ ఫీల్డ్లో నేను వర్క్ చేశానండి. అందులో సైంటిస్ట్గా ఏం వర్క్ చేస్తామంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే అది దేని వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, అది రాకుండా ఏం చేయాలి, ఏం మందు కనిపెట్టాలి, ఏమేమి చేస్తే అవుతుంది అని స్టడీ చేస్తాం కదా. అందులో కొంతమంది ఉంటారు అన్ని మంచి అలవాట్లే ఉంటాయి, అంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగోదు, కానీ మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, ఫుడ్ తింటారు, అన్ని తిన్నా సరే వారికి హార్ట్ ప్రాబ్లమ్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వచ్చింది అనే దానికి కారణం నేను మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే దీనికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మనం కనుక ఒక క్రమ పద్ధతిలో దాన్ని చేయగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం. ఓకే, వేదిక్ లివింగ్. వేదిక్ లివింగ్ అంటే ఒకప్పుడు మన ఋషులు, దాని తర్వాత 4 యుగాలు కదండి. దీంట్లో మనం ఉన్నది కలియుగం. వేదిక్ లివింగ్ అంటే ఒకప్పుడు ప్రాచీన జీవన విధానం. ఇదేంటి కలియుగంలో దీని గురించి ఎందుకు చర్చించుకున్నాం ప్రశ్న రావచ్చు కదా. కలియుగంలో అలా ఉండగలమా అనే దాన్ని చెప్పేసి, కానీ అలాగే జీవించాల్సిన అవసరం మనకు వచ్చింది. అవసరం రావడం కాదు, అలాగే జీవించాలి. వేదం ఏ విధంగా చెప్పిందో, వేదం అనేది ఒక రిలీజియన్ సంబంధించింది కాదండి. అంటే ఇప్పుడు మనం సైంటిస్టులు ఎలా చెప్పుకుంటున్నామో అప్పట్లో మునులు ఋషులు వీళ్ళందరూ రీసెర్చ్ చేసి మనం ఏ విధంగా ఈ సృష్టి అనేది జరుగుతుంది, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఏం ఎంచుకున్నా, మనం ఏ రంగం ఎంచుకున్నా అది ఎలా చేయాలి అన్నది ఒక నిఘంటువు వేదాలు. ఓకే, దాని ఆధారంగా మనం నివసించే విధానం వేద జీవన విధానం, అదే వేదిక్ లివింగ్. ఇలా ఇప్పుడు మనం జీవించట్లేదండి. అందుకనే మనకి అన్ని సమస్యలు ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా ఆర్థిక పరంగా కానీ ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మనకి ఏదో కొంచెం జ్ఞానం తెలుస్తుంది కదా, ఆ జ్ఞానమే నిజం అనుకుని అసలు ఎలా వెళ్ళాలనేది మనం తెలుసుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి. దీనికి పరిష్కారం వేద జీవన విధానం. అంటే వేదాల టైంలో వాళ్ళు ఎలా మనం జీవించాలన్న దాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారనేది నేను చెప్పాను, దానికి ఇప్పుడు మనకి సంబంధం ఏంటనేది మీకు తెలుస్తుంది. వేద జీవన విధానంలో ఫస్ట్ది ఏంటంటే ప్రకృతితో పాటు మమ్మల్ని మన చుట్టూ ఉంటారు. అంటే ఎలా మనీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు. ఎంతమంది సూర్యోదయాన్ని చూస్తున్నారండి లేచిన తర్వాత? చేతులు పెట్టండి కొంచెం, చాలా నచ్చింది. ఎంతమంది బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర వేస్తున్నారు? బ్రాహ్మీ ముహూర్తం
అదేంటనేది నేను చెప్తాను, అలా తెలియకపోతే. సంతోషం. సో వేద జీవన విధానం ఎలా ఉంటాయంటే అలారంతోనో లేదంటే మన పని ఉంటుంది కదా, దానికి గంట ముందు లేవడంతోనో ఇట్లా కాదు. సూర్య భగవానుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో దానికి 1:45 ముందు జీవన శైలి అనేది స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే మనం చెప్తున్నాం ఇప్పుడు మనం దాని సూర్యుడిని మనం పట్టించుకోవట్లేదు, మనకు అసలు సూర్యుడితో సంబంధం లేదు, మనకు కావాల్సినవన్నీ మనకు తెలిసినప్పుడు లైట్స్ తెచ్చుకున్నాం అన్నీ తెచ్చుకున్నాం కదా, దీనివల్ల ఏం కష్టాలు అనేది కూడా మనం చెప్తున్నాం. సో అప్పట్లో వాళ్ళకి అంతే జ్ఞానం ఉన్నా వాళ్ళు ప్రకృతితోనే మమేకమై ఉండేవారు, ప్రకృతితోనే జీవనం అనుసంధానం చేసుకున్నారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, సూర్యోదయానికి 3 గంటల లోపలే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయేవి. ఎందుకు అలా చేశారని కూడా నేను చెప్తాను. అలాగే సూర్యాస్తమయం కల్లా మన జీవన శైలి అనేది ముగించేశారు. ప్రతి దినచర్య కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు, ఎందుకంటే మనం తర్వాత తెలుసుకుందాం. సూర్యాస్తమయం అయిన తర్వాత సంధ్యాదీపం పెట్టే వేళ అవుతుంది కదండి. ఆ తర్వాత ఎంతమంది వెలుగుగా ఉంటున్నారు? ఆల్మోస్ట్ అందరూ పెట్టారు కదా కదా. ఒక 100 days బ్యాక్ వెళ్ళి ఎంతమంది వెలుగుగా ఉండేవారు అంటే 7 o'clock మ్యాక్సిమం. మన తాతలు అందరినీ చూస్తే 7 గంటల కల్లా అన్ని కార్యక్రమాలు అయిపోయేవారు వాళ్ళకి. అంటే సూర్యాస్తమయం ఎప్పుడంటే 6:30 నుంచి 7 మధ్యలో ఉంటుంది కదా. ఈ సూర్యాస్తమయం కల్లా వాళ్ళ దినచర్య దినచర్య ఏదైతే ఉంటుందో ప్రతిరోజు చేసేది అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎందుకు వాళ్ళు కూడా దీపావళిలో చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదో మనకు తెలుస్తుంది. ఓకే, అంటే మనం ఏమైందంటే మనకు తెలిసిన జ్ఞానం వల్ల మనం కరెంట్ తెచ్చుకున్నాం, దాంతోపాటు దానికి ఏంటంటే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. భారతదేశంలో ఇప్పుడు 20% మంది మాత్రమే నైట్ షిఫ్ట్స్ చేస్తారండి. సాఫ్ట్వేర్ అవ్వండి, ఇంకోటి అవ్వండి, ఇంకోటి అవ్వండి. మిగతా 80% మంది రాత్రి పనిచేయాల్సిన అవసరం లేదు. అయినా సరే మనం అందరం కూడా రాత్రి మెలకుగా ఉంటున్నాం, ఎందుకంటే మనకి అవగాహన లేక. ఇది ఎంతవరకు దారితీస్తుందనేది మనం తెలుసుకున్నాము. సో వాళ్ళు ఎలా చేసుకునేవారంటే, అంటే ఎవరు ఏం పనులు చేసుకున్నా అగ్ని కార్యాలు చేసేవాళ్ళు ఉదయాన్నే అగ్ని కార్యాలు చేసుకునేవారు. చదువులు ఇప్పుడు స్కూల్స్ రిలేటెడ్ చేయండి. మన స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? 8:39. అప్పటికి సగం విద్య వాళ్ళకి బోధించేసేవారు కూడా అప్పట్లో. ఎందుకంటే మనం తెలుసుకున్నాము విద్య ఏదైతే బోధన ఉందో అది చేసుకునేవాళ్ళు. కానీ వ్యవసాయం చేసుకున్న, వర్తకం, వ్యాపారం ఏం చేసినా కూడా ఉదయాన్నే అన్నీ చేసుకునేవారు. అలాగే ఆహారం కూడా సరైన టైంలో వాళ్ళు తినేవారు. ఈ డిసిప్లిన్ మనకి ఉందా? ఎంతమంది చేస్తున్నాం? నిజంగా చెప్పండి. లేదు కదా. ఎందుకని? ఆ తర్వాత ఆ ఋషులు ముందు ఇచ్చిన జ్ఞానం మనం వదిలిపెట్టేసాం. తెలుసో తెలియకో అందరూ ఏదో విధంగా మనకి అది తెలియలేదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు మళ్ళీ వెనక్కి వెళ్ళి దాని గురించి రీసెర్చ్ చేసి ఏం తెలిసింది ఏంటంటే, సూర్యాస్తమయం తర్వాత ఎవరైతే ఎక్కువ ఆర్టిఫిషియల్ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారో, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు కదా, క్యాన్సర్ ఎంత బాగా వస్తుంది, అందరికీ తిరిగి వస్తుంది కదా. అందులో స్టడీ చేస్తే నైట్ ఎక్కువ మంది ఎవరైతే మెలకుగా ఉంటున్నారో వాళ్ళకి క్యాన్సర్ అనేది త్వరగా తగ్గట్లేదు, ఎక్కువ పర్సెంటేజ్ క్యాన్సర్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని స్టడీలో తెలియదు. అర్థమైంది? ఎందుకంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే సూర్యుడు మనకి సూర్యుడికి మనకి సంబంధం ఉందనే మనకు తెలియదు. సూర్యుడు వస్తే వెళ్తే వస్తే మనం పని చేసుకోవచ్చు, సూర్యుడు అంటే మొక్కలు పెరిగిపోయి మనకి ఫుడ్ వస్తుంది, ఇంతవరకు తెలుసు కదా. కానీ మానవుడికి మన యొక్క చుట్టూ ఉన్న ప్రకృతికి ఉన్న సంబంధం అనేది మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సూర్యోదయం అయిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే మన కళ్ళు మనకు తెలుస్తాయి కదా, చీకట్లో మనం చూడగలము. బయట ఏం లేదనుకోండి, దీపం కూడా లేదు, మనకేమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా. కానీ మనం కనిపించేలా చేసుకుంటున్నాం, మెలకుగా ఉంటున్నాం. మామూలుగా అయితే న్యాచురల్ లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళ ద్వారా సూర్యరశ్మి ఎంటర్ అవ్వగానే లోపల ఒక పింగల్ గ్లాండ్ ఉంటుందండి. అది నేను సైంటిఫిక్గా చెప్పదలుచుకోలేదు. మనకి అందరికీ గడియారం తెలుసు కదా. గడియారం ఎక్కడ ఉంటుందండి? గడియారం అంటే నేను ఎందుకు క్వశ్చన్స్ అడుగుతానంటే ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి గోడ ఉంటుంది, సమయం
చేస్తూ ఉంటాం, పరిగెడుతుంటాం, ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇంకొక గడియారం ఉందని మనకు తెలుసా? అది మనుషులోనే ఉంది, మన బ్రెయిన్లోనే ఉంది. అది మనకు తెలియదు కదా. దాన్ని బయాలజికల్ క్లాక్ అంటాం. ఒక గడియారం మనకు ఉంది మన శరీర నిర్మాణంలో. ఆ గడియారం అనేది దాన్ని బయాలజికల్ క్లాక్ అంటాము. దాని ద్వారా జరిగే ప్రక్రియని సర్కాడియన్ రిథమ్ అంటాం. అంటే సూర్యరశ్మి మన మీద పడగానే మనల్ని మేల్కొల్పి, మనల్ని మాత్రమే కాదు మన బ్రెయిన్ మేల్కొలుపుతుంది. ఏది? సూర్యకిరణాలు మేల్కొల్పిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉండే గ్లాండ్ ఉంది చూసారా పైన ఆరెంజ్ కలర్లో, దాన్ని పీనియల్ గ్లాండ్ అంటాం. ఈ గ్లాండే హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది. ఏ హార్మోన్స్ అనుకుంటారు? డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, మనం తినే ఆహారం జీర్ణం పచనం అవడానికి నీకు ఆకలి వేస్తుంది అని చెప్తుంది కదా. మనకు ఆకలి వేస్తుంది కదా, అది ఎలా తెలుస్తుంది? మన బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది. అది చెప్పే సిగ్నల్ ఇచ్చేది అక్కడే ఉంటుంది. అది సూర్యరశ్మి పడగానే మనకి యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్స్. అంటే నిద్ర అయిపోయింది, ఇంకా నువ్వు లేవచ్చు, నీకు మెలకు వస్తుంది కదా మనకి. ఆ మెలకు చేసేది కదా అదే పీనియల్ గ్లాండ్. నైట్ పడుకోవాలి కదండి, మనకి నిద్ర వస్తుంది కదా. ఇందుకు ముందు న్యాచురల్గా పడుకుపోయేవాళ్ళం. ఇప్పుడు టైం ఎంతమంది వెంటనే పడుకుంటారండి? అంటే ఇప్పుడు మనము భోజనం అయిపోయింది, వెళ్ళి పడుకున్నామని ఎస్టిమేషన్లో వెళ్ళాము. ఎంతమంది ఈజీగా పడుకుంటున్నాం? చాలా అదృష్టవంతులని చెప్పాలి. సో ఆ నిద్ర అనేది ఇప్పుడు ఎవ్వరికీ పట్టట్లేదు. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్, ఆర్టిఫిషియల్ లైట్స్ ఇవన్నీ ఇచ్చేస్తాయంటే నిద్ర మేల్కోవడానికి, నిద్రపోవడానికి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇచ్చేది ఆ గ్లాండ్. ఆ గ్లాండ్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఎలా అంటే ప్రకృతితో మనం ఉండట్లేదు. మనం ఒకటి ఏర్పరచుకుని అది నిజవంతం చేయడం వల్ల మన సైకిల్ లోపల క్లాక్ ఉంది కదా, ఆ క్లాక్ సరిగ్గా పనిచేయట్లేదు ఎవరికి. సో ఏ టైంకి ఏం చేయాలి అనేది దానికంతా తెలియట్లేదు, డిస్టర్బ్ అయిపోతుంది. పడుకునే టైంలో నిద్రపుచ్చుతున్నాం, లేపుతున్నాం మన బాడీని, లేచే టైంలో పడుకోబెడుతున్నాం కదా. ప్రకృతితో సంబంధం లేకుండా చేస్తున్నాం. ఇదంతా ఎవరు చేస్తున్నామంటే స్వయంకృతమే కదా, మనకి మనమే చేసుకుంటున్నాం. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే ఏమి తిన్నా, బలవంతమైన ఆహారం తిన్నా మనకి బలం ఉండట్లేదు అనుకుంటాం కదా. ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మార్నింగ్ సన్ రైజ్కి లేచేమంటే కనుక, అంటే సపోజ్ 6 కన్నా ముందే లేచేస్తే మనలో ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క టైంకి యాక్టివ్ స్టేట్లో వర్క్ చేస్తుంది. ఓకే, ఒక్కొక్క ఆర్గానిక్ ఉండే ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇంటెస్టైన్ ఇలా ఉన్నాయి కదా, అన్ని భాగాలు ఉన్నాయి కదా. మనం ఏమనుకుంటాం? ఎప్పుడైనా పర్వాలేదు, మనం తినాలి, అది డైజెస్ట్ అయిపోతే మనకి బలం వస్తుంది అక్కడ అనుకుంటాం. ఇది యాక్చువల్గా ఆర్గాన్ క్లాక్. అంటే మన బాడీలో ఈ సూర్యరశ్మి పడగానే ఏ టైంలో ఏమి ఆర్గాన్, అవయవమో పనిచేస్తుందని మనం చెప్తారు క్లియర్గా చూడండి. సో 6కి లార్జ్ ఇంటెస్టైన్ మనకి లేవగానే బౌల్ మూమెంట్ అవ్వాలి, అంటే ఫ్రీ మోషన్ అవ్వాలి. అందరికీ అవుతుందా? అవ్వకపోతే చెక్ చేసుకోవాలి. నిజంగానే ఫ్రీ మోషన్ అవ్వకపోతే ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ తింటాం సరే ఆహారం, అది పచనం అవ్వండి, రసంలా మారి మన రక్తంలోకి కలవాలి కదా. అది కలవదు, ఆగిపోతుంది. ఎందుకంటే ముందు అనేది బయటకు వెళ్ళింది కదా. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఫ్రీ మోషన్ అవుతుందా లేదా అని అడుగుతారు లేదా, అదే దాని కారణం. సో అప్పుడు పనిచేసేది లార్జ్ ఇంటెస్టైన్, అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్. తర్వాత మీకు ఆకలేస్తుంది కదా, మీరు ఎప్పుడైనా చూడండి లేచిన గంట తర్వాత మనకి ఆకలేస్తుంది. మీరు 3 గంటలు వేస్తే 4:30కి ఆకలేస్తుంది, 6కి వేస్తే 7కి ఆకలేస్తుంది, అవునా కదా. సో 6 to 8 మధ్యలో మనకి స్టమక్ బాగా పనిచేస్తుంది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయని. ముందు స్లైడ్లో చూపించాను కదా, ఒక గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది హార్మోన్. డైజెస్టివ్ సిస్టంలో మనకు ఆకలి వేస్తుంది, మనం ఇప్పుడు తినాలి అని సిస్టమ్కి చెప్తుంది అనమాట. ఆ హార్మోన్ అది 8 o'clock వరకు పనిచేస్తుంది. దాని తర్వాత స్ప్లీన్, తర్వాత మధ్యాహ్నం హార్ట్. ఈ హార్ట్ పనిచేసే టైంలో నుంచి 2 గంటల మధ్యలో మనం తింటామండి యాక్చువల్లీ. అప్పుడు మనం తినకూడదు. ఏ టైం అనేది నేను చెప్తాను. 2 నుంచి 4 గంటల వరకు బ్లాడర్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవి పనిచేస్తాయి. అంటే ఆల్రెడీ
కూడా చెప్తున్నాను, క్లాక్ ఎంత డిస్టర్బ్ చేసుకున్నామో మన లైఫ్ స్టైల్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల దాని గురించి. దాని తర్వాత బ్లాడర్ పనిచేస్తుంది, కిడ్నీ, దాని టైమింగ్ చూడండి, ఈవినింగ్, నైట్, థైరాయిడ్ 22. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఫ్రీక్వెంట్గా ఎందుకు వస్తుందంటే నైట్ నిద్ర లేకపోవడం వల్ల. 10 గంటల వరకు ఈ టైంకి మనం నిద్రపోవాలి. యాక్చువల్లీ 8 o'clock వరకే అయిపోతుంది, కానీ 8 o'clock తింటాం. ఇప్పుడంతా వర్కింగ్లో ఉంటాం. సో అన్ని డిస్టర్బెన్స్ అనమాట. ఒక్కటి కూడా ఆర్గాన్ ఏ టైంలో ఏం చేయాలనేది ఏది చెయ్యట్లేదు. మనమే దానికి కారణం. మనం ఏమనుకుంటాం, చాలా మంచి ఆహారం తింటున్నామే, ఏమి తక్కువ మంచి మంచి అన్ని వాడుతున్నాం కదా, ఆరోగ్యకరమైన అన్ని వాడుతున్నాం, అయినా బలం ఎందుకు ఉండట్లేదు, అయినా అనారోగ్యం ఎందుకు వస్తుందండి? దీనివల్ల మనలో ఉన్న బయాలజికల్ క్లాక్ ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే ప్రకృతితో మనం కలిసి ఉండట్లేదు. ఎంతమంది పొద్దున్నే సూర్యోదయం చూస్తున్నారంటే కొంతమంది ఎదురు సంతోషం. ఎంతమంది పౌర్ణమి వెన్నెల్లో పడుకున్నారండి మధ్యకాలంలో? పౌర్ణమి వెన్నెల్లో అంటే తిరుగుతూ ఆరుబయట పడుకునేవారు, మనకు గుర్తుంది కదా. మన తాతలు బయటే మంచాలు వేసుకుని ఆరుబయట పడుకునేవారు. ఎంతమంది ఈ మధ్యకాలంలో పౌర్ణమి వెళ్తే మనం చూస్తాం? చాలా సంతోషం. చంద్రుడు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సూర్యుడు, చంద్రుడు మన హెల్త్ని ఇద్దరు కాపాడతారు. సూర్య చంద్రుడు అమ్మవారి చేతులు కళ్ళలోనే ఉంటారంటారు. ఏ భగవానుడే, అమ్మవారు ఈశ్వరుడు అన్నాడు, మన విష్ణుమూర్తి అన్నాడు. ఎందుకంటారంటే ఆ రెండింటి వాటి దానం మీదే మన జీవనం ఆధారపడి ఉంది. సాయంత్రము మార్నింగ్ సూర్యరశ్మి ఎలాంటి ఇంపార్టెంటో ఈవినింగ్ కూడా చంద్రకిరణాలు అంత ఇంపార్టెంట్. స్టిమ్యులేషన్. సో రాత్రి చెప్పాను కదా, ఈవినింగ్ పడుకునే తర్వాత ఏమేమి ఆర్గన్స్ పనిచేస్తున్నాయో అవన్నీ కూడా చంద్రకిరణాలు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన హెల్త్ చంద్రకిరణాల మీద ఆధారపడి. అప్పట్లో చంద్రుడికి పూజ చేసేవారు, సూర్యుడికి పూజ చేసేవారు, తెలుసు కదా. అంటే ప్రకృతిని దైవంగా ఆరాధించే సంప్రదాయం మనకు ఉండేది. దైవం అంటే విగ్రహం ఒకటే కాదు, ప్రకృతి ముందు, అందరికన్నా ముందు దైవం. మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది. దానికి ఎంతమంది మనం గౌరవిస్తున్నాం? పంచభూతాలంటే తెలుస్తారండి మీకు? చెప్పండి, పంచభూతాలంటే పృథ్వీ, జల, అగ్ని, ఆకాశము, వాయువు. ఇవి మనలో ఎంత ఉన్నాయి? ఎలా ఉన్నాయి చెప్పండి? మనలో పృథ్వీ అంటే ఏంటి? ఏం తెలిస్తే మాట్లాడుతున్నాం. ఇదంతా మనము డిస్కషన్ చేసుకోవడానికి, మనం మొక్కలు చేసుకుని జ్ఞానం అనేది పంచుకోవడానికి. అంటే పృథ్వీ తత్వం ఏంటి మన శరీరంలో? మజ్జ, మాంసం, మజిల్స్, ఇవన్నీ పృథ్వీ తత్వం. జలం, ఫ్లూయిడ్స్, అన్ని ఫ్లూయిడ్స్, హార్మోన్స్, మనం తినే వాటర్, ఈ జ్యూసెస్ అంటాం కదా, డైజెషన్కి విడుదల అవుతాయి కొన్ని రసాలు, రక్తము, ఇవన్నీ మొత్తం అని జలం. అగ్ని, అగ్ని టెంపరేచర్, ఆకలి. జఠరాగ్ని అంటాం కదా, జఠరాగ్ని లేకపోతే మనకు ఆకలి పుట్టదంట. అగ్ని. ఇంకా థింకింగ్, థాట్ రావడం కదా, స్పార్క్ కావాలి అని అంటాం కదా, దానికి కూడా కావాల్సింది అగ్ని. చాలా కాన్స్టెంట్ ఉంటుంది. ఇంకా పృథ్వీ అయిపోయింది, జల, అగ్ని. ఆకాశతత్వం స్పేసెస్. ఆర్గన్స్ ఒక ప్లేస్లో ఉంటున్నాయి కదా, ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది కదా ఉంటుంది. సెల్లో స్పేస్ ఉంటుంది, ఆర్గాన్లో స్పేస్ ఉంటుంది, ఖాళీ ప్రదేశం ఏదైతే మన బ్రెయిన్లో స్పేస్ ఉంటుంది. మనం ఆజ్ఞ చెప్పండి, మనం మెడిటేషన్ చేసుకుంటాం కదండి, మనం మెడిటేషన్ చేసుకుని ఏంటి? మెదడు. ఎలా? ఇక్కడ ఆకాశతత్వంలో ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అవుతుంది కాబట్టి అది కూడా స్పేస్లోకి వస్తుంది. ఇంకేమి ఏంటి? వాయువు. వాయువు ఎలా? నిశ్వాసం కదా, తీసుకుని వదిలిపెట్టడం. ఎంతమంది
శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శ్వాసని ఎంత సౌమ్యంగా సరళంగా నిదానంగా తీసుకుంటాం కదా. ఒక హైబ్రిడ్ పేషెంట్ ఎలా తీసుకుంటారండి శ్వాస, రౌద్రంగా ఎలా తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం కదా. సో ప్రతి జీవికి శ్వాసలు ఒకటే. చీమ, పాము, కుక్క, తాబేలు, మనిషి అందరికీ శ్వాసలు ఒకటే. కానీ అవి తీసుకునే రేట్ ఉంటుంది కదా, రెస్పిరేషన్ రేట్ అంటాం, స్పీడ్. దాన్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లైఫ్ త్వరగా ఎండ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ కుక్కర్ తీసుకున్నాం అనుకోండి, సునకం ఎంత ఫాస్ట్గా తీసుకుంటుంది, చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది కదా. అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ మోర్ అండ్ కంపేర్డ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. అందుకే దాని లైఫ్ స్పాన్ 15 years to 20 years మాత్రమే ఉంటుంది. తాబేలు చూసుకున్నాం అనుకోండి, చాలా స్లోగా చాలా నిదానంగా తీసుకుంటుంది. తాబేలు జీవితం అయిపోయి 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఉంటుంది. మనిషి ఆయుర్దాయం 100 ఏళ్ళు. కానీ మనమే తగ్గించేసుకుంటున్నాం. ఎట్లా? శ్వాసని కంట్రోల్ చేసుకోవడం అనేది లేదు కదా. మన మెరుగు ధ్యానంలో ఉన్న అద్భుతం ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది. అలాగే శ్వాస ఎప్పుడైతే నెమ్మదైందో నిదానమైందో మన అంత ప్రవృత్తి ఏదైతే ఉంటుందో, అంటే టూ మచ్ ఎమోషనల్గా మనం ఉంటాం. మీరు మీ మాస్టర్స్కి బయట వాళ్ళకి కంపేర్ చేయండి. మిగతా వాళ్ళలాగా మనం రెస్పాండ్ అయిపోం ఏ విషయానికి, అవును కదా. ప్రాక్టీస్ నిజంగా సాధన చేస్తున్న వాళ్ళకి తెలియాలి, మెడిటేషన్ చేస్తున్న వాళ్ళందరికీ మనకు తెలుస్తుంది కదా. ఇమ్మీడియట్గా దేనికి రెస్పాన్స్ వచ్చేది. నిజంగా మనం అంత లెవెల్కి వెళ్ళాలి. మనం ఎవరిని తిట్టినా పొగిడినా ఒకేసారి ఎమోషనల్గా మనం మాట్లాడాలి. మాస్టర్స్ అందరూ కూడా నాకు తెలుసు. ఎందుకంటే అంత పరిపక్వత స్థితి అనేది మన శ్వాస మీద ధ్యాసతో మనకు వస్తుంది. అది మెడిటేషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, మనలో ఉన్న క్లాక్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాం. సో దీన్ని సెట్ చేయాలంటే ఇప్పుడు మనం ఈజీగా ఏం చేయాలి? 3 పనులు చేయాలండి. ఎక్సర్సైజ్, కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ స్లీప్. ఎక్సర్సైజ్ చేస్తే మనం ఏమనుకుంటాం? బలం వస్తుంది అనుకుంటాం, అంతే కదా. అసలు ఎంతమందిలో ఎక్సర్సైజ్ చేస్తారు అంటే ఏదైనా వాకింగ్ కానీ యోగా కానీ సూక్ష్మ వ్యాయామం కానీ ఎవరెవరు చేస్తారు? నిజంగా చెప్పండి. వెరీ గుడ్. సో మన ఈ శరీరం ఏదైతే ఉందో దీనికి ఐడియల్గా ఉంచుకోకూడదు. అంటే ఇది మనకి కాళ్ళు చేతులు ఇన్ని ఎందుకు ఉన్నాయి మనకి, అవునా కదా. చేతుల్లో పని చేసేలా ఉంటే కాళ్ళు అవసరం లేదు కదా. నడిచే పని ఒకటే చేతులు అవసరం లేదు కదా. మైండ్ ఒకటే చేసే పని ఏంటి కదా, ఈ అవయవాలన్నీ అవసరం లేదు కదా. సో ఇవన్నీ ఉన్నాయంటే మనం వీటన్నిటిని ఉపయోగించి శ్రమ చేయాలి, శారీరక శ్రమ. ఒకప్పుడు జీవన విధానంలో ఏముండేది? వ్యవసాయం ఉండేది, వ్యాపారం ఉండేది, ఏదైనా తిరుగుతూ చేస్తూ ఉండేవాళ్ళు. అది శరీరానికి అలసటని కలిగించేవారు. వ్యాయామం అనేది ఉండేది. ఇప్పుడు మనకున్న వృత్తి రీత్యా ఉన్నటువంటి మనం చూస్ చేసుకుంటున్న వృత్తుల వల్ల కానివ్వండి వ్యాయామం చాలా తగ్గిపోయింది. మోకాళ్ళ నొప్పులు ఎందుకోసమైనా మామూలుగా అనుకుంటాం? చెప్పండి, మీకు తెలిసింది. మోకాళ్ళ నొప్పులు అందరికీ సమస్య. ఎందుకు వచ్చాయి అసలు మోకాళ్ళ నొప్పులు? జెండర్తో సంబంధం లేదు కదా, మగవాడికి ఆడవాడికి అందరికీ ఉంటాయి. ఎంతమంది ఇంట్లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి? చేతులు ఎత్తాలి. ఎంతమంది డైనింగ్ టేబుల్స్ మీద భోజనం చేస్తున్నారు సంవత్సరాల నుంచి? ఎంతమంది కింద కూర్చొని తింటున్నారు? చాలా సంతోషం. ఎంతమంది ఇంట్లో ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయి? మిగతా వాళ్ళందరిలో వెస్ట్రన్ టాయిలెట్స్. ఇది ఎంత డేంజర్ అంటే నేను యోగా ట్రైనర్ కూడా అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏంటి కారణం అంటే మోకాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ లేదు అసలు చెప్పాలంటే. పురుషులకు కానీ స్త్రీలకు కానీ కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు కదా, మడిచేవాళ్ళు లేదా? కాళ్ళు మడిచాను, కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు. ఏమైనా డిస్కషన్స్ ఉన్నా ఏమైనా సరే కిందే కూర్చునేవాళ్ళు. అంటే కొంచెం ఆసనంగా పీట వేసుకునేవాళ్ళేమో కానీ కుర్చీ వేసుకుని కాదు చేయలేదు. డైనింగ్ టేబుల్ ఏమవుతుందండి? జస్ట్ రెస్టింగ్లో కూర్చుంటాం అంతే కదా. మోకాలు ఎక్కడ ఉంది ఎక్సర్సైజ్?
వయసు పెరిగిపోయిన తర్వాత అప్పుడు ఎవరు చేయగలమా? ఏమీ చేయలేదు, అవునా కదా? సో అందుకని చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఎక్సర్సైజ్ చేయించాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కింద కూర్చునే మనం భోజనం చేయగలిగితే చాలా ఉత్తమం. అదేమి నిజమైన పని కాదండి. ఇప్పుడు ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటేనే ప్రెస్టీజ్. ప్లీజ్, ప్రెస్టీజ్ అనేది ఒకరికి చెప్పుకోవడానికి మనం అసలు చేయదు. ఎవరైనా వచ్చారనుకోండి గౌరవంగా పెడదాం, ఎందుకంటే కింద పెడితే వాళ్ళకి నచ్చదు కదా, బాగుంటుంది కదా అని ఆతిథ్యం ఇచ్చినప్పుడు అలా చేయకూడదు. కాబట్టి వాళ్ళే కింద కూర్చొని తిందామనే సంస్కారం అంటే ఇంకా సంతోషం. సో మనం మారకూడదు. అంటే ప్రెస్టీజ్ అనేది ఫాల్స్ ప్రెస్టీజ్ అయిపోయింది. ఒకరికి చెప్పుకోవడం కోసం కారు, ఒకరికి చెప్పుకోవడం కోసం డైనింగ్ టేబుల్, ఒకరికి చెప్పుకోవడం కోసం ఏదైనా, అంతే కదా? అందుకని ఫాల్స్ ప్రెస్టీజ్ మనం వెళ్ళదు. మనం ఏంటంటే మనం తెలుసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చేయాల్సి మనం చేస్తూ ఉండాలి. అందులో ఫస్ట్ వ్యాయామం చేసినప్పుడు మనకు వచ్చిన శక్తి మాత్రమే కాదు, బూస్ట్ బ్రెయిన్ ఫంక్షన్. మీరు ఎప్పుడైనా వాకింగ్ చేసి వచ్చిన రోజు, ఇంట్లో వచ్చిన రోజు ఎలా ఉంటుంది? డల్గా ఉంటాం కదా. ఫ్రెండ్స్ అందరూ కలిసి వాకింగ్ వెళ్ళడం మనకు అలవాటు అనుకోండి. రోజు వెళ్తున్నాం, పార్క్కి వెళ్తాం, మాట్లాడుకుంటాం, చక్కగా వచ్చేస్తాం. ఒక వారం రోజులు వెళ్ళలేదు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? మనకి నిస్సత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాకింగ్ ప్రకృతిలో చేయాలి. మ్యాక్సిమం చేసినప్పుడు మన బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. తర్వాత రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. మన పని ఒత్తిడి వల్ల కానీ, ఇంట్లో విషయాల వల్ల కానీ, సామాజిక పనులు కానీ, కుటుంబం వల్ల కానీ ఎన్నో స్ట్రెస్ అని ఉంటాయి కదా. ప్రతి వాళ్ళకి ఒక పని ఉంటే దాని దగ్గర స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కంపల్సరీ ఉంటుంది. ఆ ఒత్తిడిని కూడా వాకింగ్ చేసినప్పుడు తగ్గిపోతుంది. ఎలా చేయాలి వాకింగ్? ఫోన్లో మ్యూజిక్ పెట్టుకున్నాం ఇట్లాంటివన్నీ వద్దు, అలా చేయాలి. వాకింగ్ చేయకూడదు. అలా ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయాలి. ఎటువంటి ఆలోచన అప్పుడు మనకు వద్దు. మన శరీరం కోసం, మన ఆరోగ్యం కోసం మనం నడుస్తున్నామని నడవాలి. స్ట్రెంథెన్స్ మజిల్స్ అండ్ బోన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, కీళ్ళు, ఎముకలు ఇవన్నీ కూడా దృఢంగా ఉంటాయి. మనం ఎక్సర్సైజ్ కానీ, సోషల్ వ్యాయామం కానీ అన్నీ చేస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. చిన్నపాటి ఎక్సర్సైజెస్ కింద వస్తాయి అనుకుంటాం, అంతే వస్తాయి. ఎందుకంటే రోజు చేస్తాం కదా, ఒక్కరోజుతో చేయడం ఆగ్రహం కాదు. దానివల్ల ఎలిమెంట్స్ మూడ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. స్లీప్ క్వాలిటీ. మనం తిన్న ఆహారం పచనం అవి జీర్ణం అవ్వాలన్నా మనకి సరైన నిద్ర ఉండాలి. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా మనం పెళ్ళికి వెళ్తాం కదా, నైట్ పెళ్ళిళ్ళు ఉంటాయా, వెలుగుగా ఉంటాం కదా. దాని తర్వాత ఎలా ఉంటుంది మన బాడీ? టైర్డ్ అంటే మామూలు టైర్డ్ కాదు అసలు. అంటే నిద్ర లేని తర్వాత మనకు తెలుస్తుంది అసలు బాడీకి ఉండే స్ట్రెస్. ఆ నిద్ర అనేది రెజ్యునేషన్కి ఉపయోగపడుతుంది. అంటే బాడీని మొత్తం బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ డే కావాల్సినంత ఎనర్జీ, సత్తువ అవన్నీ చేసేది నిద్రలోనే. మైండ్కి కానీ, బాడీకి కానీ, ఆర్గాన్స్ కానీ మనం రెస్ట్ ఇస్తున్నామంటే అది నిద్రలో మాత్రమే జరుగుతుంది. అందుకనే సరైన నిద్ర లేకపోతే ఎంత తిన్నా సరే కదా వంట పట్టదు. అంటాం చూసారా, తిన్నా వీళ్ళు వంట పట్టట్లేదు, ఏదో బాధ ఉంది, లేదంటే ఏదో కలత ఉంది అంటారు కదా. సో అది ఎప్పుడు ఉంటుంది? మనం సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకు పట్టదు? చాలా కారణాలు. సో మనం ఎప్పుడు స్వాధ్యాయం చేసుకోవాలి. స్వాధ్యాయం అంటే మనం బాడీ కరెక్ట్గానే ఉందా, మనం కరెక్ట్గానే తింటున్నామా, మనం చేయాల్సినవన్నీ చేస్తున్నామా అనే అధ్యాయం మనం చేసుకోవాలి. ఎవరో వచ్చి చెప్పారండి, మనకు మనమే తెలుసుకోవాలి. మన కరెక్షన్స్ మనం చేసుకుని ఏమేమి చేయాలో ఆ తర్వాత చేయాలి. సో ఎన్హాన్స్ స్లీప్, వెయిట్ లాస్. అసలు ఒకప్పుడు మామూలుగా చెప్తున్నా, వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే పొట్ట ఉండేది. ఇది కొంచెం ఎక్కువ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు జనరల్గా మన గురించి కాదు, అందరికీ పొట్టలే ఉన్నాయి కదా. ఆ పొట్ట అనేది అసలు రాకూడదండి ఎప్పుడు కూడా. ఆ పొట్ట వచ్చిందంటే డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు, రెస్పిరేషన్ సరిగ్గా అవ్వట్లేదు, కావాల్సింది మన ఆర్గన్స్ కావాల్సిన ఫుడ్ సరిగ్గా వెళ్ళట్లేదు. ఇదంతా దానికి నిదర్శనం. అది రాకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయాలి. ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్. ఇది సెకండ్ హార్ట్ అంటామండి. హార్ట్ మజిల్స్ ఉన్నాయి కదా, వీటిని సెకండ్ హార్ట్ ఆఫ్ అవర్ బాడీ అంటాం. ఇక్కడ నర్వ్స్ డైరెక్ట్గా మన హృదయానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే వాకింగ్ చేస్తే ఏమవుతాయి? సాగుతాయి కదా, ఈ నరాల్లో రక్త ప్రసరణ జరుగుతుంది కదా. ఇక్కడ నుంచి బీపీ చెక్ చేసినప్పుడు ఇలా పంప్ చేస్తారు తెలుసు కదా మనకి, అట్లా పంపింగ్ అవుతుంది.
వాకింగ్ చేస్తూ ఉంటే కనుక చేసి ఏం చేయాలి మనం చెప్తున్నా, ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా సరిగ్గా నిద్రపోవాలి. ఈ రెండింటికి మధ్యలో ఒక్కొక్కటి సరైన ఆహారం తీసుకోవాలి. సో మనం తీసుకునే ఆహారం మనం చేసే పనిని బట్టి ఉండాలండి. అంటే 3 తీసుకోవాలి, 4 సార్లు తినాలి లెక్కలు వద్దు. మన బాడీ మనకి చెప్తుంది. మనకి ఎప్పుడు ఆకలి వేస్తుందని మనకు తెలిసిపోతుంది కదా. ఆకలి వేసినప్పుడు మాత్రం తినాలి, మితంగా తినాలి. అంటే నచ్చిన కూర అంటే మనం ఎక్కువ వేసుకుంటాం కదా అనుకుంటాం, కానీ ఎవ్రీడే మనం ఎక్కువ తింటాం. కడుపు నిండిందనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఆకలి వేరు, కడుపు నిండడం వేరు, ఎక్కువ తినడం వేరు. మనం కడుపు నిండిన తర్వాత ఆగము, ఇంకాస్త వేసుకుని పెట్టుకుంటాం, ఇబ్బంది పడతాం కదా. లాస్ట్లో అంత ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతలా ఎప్పుడు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. అది ఎంత మంచి ఆహారం అయినా సరే మితంగా తీసుకోవాలి. అంటే 100% ఆహారం తీసుకోవాల్సిన దాంట్లో 70% మాత్రమే తీసుకుని ఒక అరగంట తర్వాత మంచినీళ్ళు తాగాలి. అది వేరే సెషన్లో చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే మనం 100% తినేసి ఇబ్బంది పడేలా మనం ఎప్పుడు తినకూడదు. ఆహారం మితంగా తీసుకోవాలి. ఎలాంటి భోజనం తీసుకోవాలి అంటే అవాయిడ్స్ ఆల్ వైట్ షుగర్, మైదా, తెల్లన్నం. అసలు అన్నం అంటే ఇప్పుడు మనం చూసే తెలుపు రంగు అన్నం కాదు. మనం అలా చాలా కారణాల వల్ల అది అన్నం అని భ్రమలో పడి మనం తిరుగుతాం. డైరెక్ట్గా షుగర్స్ పడిపోయేది ఎందుకు తెలుసండి? ఈ వైట్ రైస్ తినడం వల్ల. అంటే మనకి కావాల్సింది బియ్యం లోపల వైట్ దానికన్నా ఇది ఎనర్జీ మాత్రమే ఇస్తుంది. దానిపైన ఒక పొట్టు లేయర్స్ ఉంటాయండి, వైటమిన్ బి కాంప్లెక్స్ అంటాం. అంటే పొట్టు తీసేసిన బియ్యమే కదా మనం అందరూ తింటున్నాం. ఏం తింటున్నాం, ఎనర్జీ వస్తుంది ఆ టైంకి. కానీ బాడీకి కావాల్సిన ఎనర్జీ మాత్రమే కాదు, ఎనర్జీ అప్పటికప్పుడే సరిపోతుంది. కానీ దాంట్లో ఇంకా మైక్రో న్యూట్రియన్స్, బి కాంప్లెక్స్ అని ఉంటాయి. వాటి వల్ల రక్తం తయారవుతుంది. ఆ రక్తం సరిగా ఉంటేనే మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ ప్రతి ఆర్గాన్కి వెళ్తుంది, అంటే ప్రతి అవయవానికి వెళ్తుంది. అలా ఏంటంటే అవయవాలు కరెక్ట్గా పనిచేస్తాయి. ఈ మైక్రో న్యూట్రియన్స్ ఎక్కడెక్కడ పోగొట్టుకున్నామో చెప్తాను నేను. బియ్యం మనం అందరూ ఆంధ్రప్రదేశ్లో మనకు తీసుకునేది రైసే కదా, స్టేబుల్ ఫుడ్ రైస్. ఒకప్పుడు దమ్ముడు బియ్యం తినేవారు, కొని అది వదిలేదు, అంతలే తినేదాం. కానీ మన పళ్ళునేమో అసలు పళ్ళు ఎంతమంది వాడతాం అంటునేటప్పుడు మనం మీరు అది గమనించారా? నమ్ముతున్నామా మనం ఫుడ్ తినేటప్పుడు? ఏమన్నా ఒక్కసారి ఈ రోజు నుంచి గమనించండి, ఎన్నిసార్లు నమ్ముతున్నాం అసలు. ఇన్ని దంతాలు ఇచ్చింది మనకి ఆహారాన్ని నమిలి జీర్ణం, సగం జీర్ణం ఇక్కడే అయిపోతుందండి అసలు యాక్చువల్లీ. అంటే మనం తినే ఆహారం అలా ఉండేది ముందు, దాన్ని నమిలి తినాలి మనం. ఈ రోజు నుంచి గమనించండి, మన ఆహారం తినేటప్పుడు అసలు నమ్ముతున్నామా, ఎన్నిసార్లు నమ్ముతున్నామా? నమ్మలే పరిస్థితి ఏం లే, 2 సార్లు నమ్ముతాం, మీకేస్తాం. ఎందుకంటే అంత సాఫ్ట్గా మనం చేసుకుంటాం కాబట్టి. కార్బోహైడ్రేట్ ఒకటే తీసుకుంటాం, పైన లేయర్ తీసేస్తాం. అక్కడ ఒకసారి పోతున్నాయి కదా మైక్రో న్యూట్రియన్స్, బి కాంప్లెక్స్ పోగొట్టేసుకుంటాం. ఇంకొకటి, ఎలాంటి ఆహారం తింటున్నాం? ఇప్పుడు మనం తినే తిన్నంతా కూడా ప్రకృతి పరంగా పండిన పంటలు కాదు. అంటే యూరియా, డిఏపి, అంటే కొన్ని కెమికల్స్ వేయడం వల్ల అవి ఏపుగా పెరిగి దాని నుంచి వచ్చే ఉత్పత్తులు మనం స్వీకరిస్తున్నాం. దీనివల్ల ఏం కోల్పోతున్నాము? అసలు కావాల్సింది ఆ ఏపుగా పెరిగి పెరిగిన దాంట్లో కాదండి ఉండేది. కింద భూమిలో సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి? గోమయం, గోవు యొక్క ఆవు పేడలో ఉంటాయి. అవి వాటికి భూమిలో ఉన్న మట్టి కణాలకి ఫ్రెండ్షిప్. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ చేసి మనం విత్తనం పెట్టగానే విత్తనం ఎలా మొలకెత్తాలి, ఎలా ఎదగాలి, ఎలాంటి యొక్క సూక్ష్మ పోషకాలు దానికి ఎలా అనేది కింద భూమిలోనే అంతా డిజైన్ చేస్తుంది. అవి అలా ఇచ్చిన బలం తిండి కొంచెం తిన్నా మనకి చాలు. అవి మనం కోల్పోతున్నాం. ఎందుకంటే గో ఆధారిత వ్యవసాయం అంటే ప్రకృతి పరంగా పండిన వ్యవసాయ ఉత్పత్తులు మనకు లేవు చాలా కారణాల వల్ల. అది వేరే టాపిక్. ఎక్కడెక్కడ కోల్పోతున్నామని చెప్తున్నాం. సో ఈ బియ్యం పరంగా కోల్పోయాం. సో కూరగాయలు అన్నీ ఫ్రెష్గా తెచ్చుకున్నాం అనుకుంటున్నాం కదా. ఫ్రెష్ అంటే అసలు చూడండి ఎంత ఫ్రెష్గా, ఒక పుచ్చు కూడా లేదండి, దానికి ఎంత పెస్టిసైడ్స్ కొడితేనే అలా ఉంటుంది. కానీ మనం అవే తెచ్చుకుంటాం. పుచ్చులు ఏమైనా ఉన్నాయనుకోండి అస్సలు తెచ్చుకోం, ఇది మాకు వద్దంటాం. దయచేసి ఇది మనకు మారాలి. ఎంత ఫ్రెష్గా నిలదీలాడుతూ కనిపిస్తే అంత పెస్టిసైడ్ దానికి ఉన్నట్టు. అంటే ఇప్పుడున్న బయట మార్కెట్లో దాని గురించి చెప్తున్నాను. పెస్టిసైడ్ అది ఎలా కంట్రోల్ చేసుకుంటుందో చూడొచ్చు. అక్కడ కూడా
ఫిఫ్టీ తింటున్నామా, విషయం తింటున్నామా అని మనం ఆలోచించుకోవాలన్నమాట. అంటే మనం తినేదంతా కూడా ఎక్కడ మన ఆర్గాన్స్, ఇప్పుడు చెప్పుకున్న ఆర్గాన్స్కి బలం ఇచ్చేది కాదు. డైజెషన్ అవుతుంది, కార్బోహైడ్రేట్ కదా, బలం వస్తుంది, దాంతో పని చేసుకోగలుగుతున్నామే తప్ప దృఢంగా తయారవ్వలేకపోతున్నాం. దానికి కారణం ఈ ఆహారం అన్నమాట. సో ఎలా తినాలి ఏంటనేది ఇంకొక సెషన్లో మనం తెలుసుకుందాం. బట్ 3 చేంజెస్ నేను నుంచి కోరుకుంటున్నాను. 3 ఏమన్నా చేంజెస్, మార్పులు, 3 మార్పులు మనం ఈరోజు నుంచి చూడాలి. ఏంటి? సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, సూర్యుని మనం చూడాలి. సూర్యుడు కూడా ఉందండి, వైటమిన్ డి తగ్గిపోతుంది అంటున్నాం కదా. సూర్యరశ్మి మన బాడీకి తగలగానే మన స్కిన్ వైటమిన్ డి ప్రొడ్యూస్ చేసే కణాలు మన స్కిన్ కింద ఉంటాయండి. అవి మన లోపల మనమే తయారు చేస్తుంది, మన బాడీ తయారు చేస్తుంది వైటమిన్ డి. ఎప్పుడు? సూర్యుడికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, మిట్ట మధ్యాహ్నం అట్లా కాదు, ఉదయం సాయంత్రం అట్లా, సూర్యోదయం సూర్యాస్తమయం. ఇవి మిస్ అవ్వకుండా ఉండడానికి అప్పుడు చాలా క్రతువులు పెట్టారు. ఒక్కొక్క వర్ణం వాడికి, అగ్నిహోత్రాలని ఒక వర్ణం వాడికి, ఏ పని చేసుకున్నా ఉదయమే స్టార్ట్ చేయాలని అట్లా ఉంది కదా, సూర్యోదయాన్ని స్టార్ట్ చేయాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ మోర్ టు సన్లైట్. అప్పుడు మనం వైటమిన్ డి3 అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. వైటమిన్ డి3 బాగుంటే ఎలా బాగుంటుంది? ఎముకలు మొత్తం కాల్షియం డిపాజిషన్ అనేది దాన్ని బట్టే ఉంటుంది అనమాట. తీసుకున్న ఆహారంలో కాల్షియం కొంచెం ఉంటుంది, బట్ మ్యాక్సిమం మనకి ఫస్ట్ ప్రయారిటీ సన్ నుంచి వస్తుంది. అందుకనే రేపు నుంచి అందరూ సూర్యోదయానికి ముందే లేవడానికి ట్రై చేయండి. సూర్యుడికి ఒక నమస్కారం పెట్టండి. ఏం చేయాల్సిన అవసరం లేదు, మంత్రం వద్దు, జపం వద్దు, ఏమొద్దు. సన్లైట్ మనం ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇట్స్ క్యారీస్ మనం చెప్తున్నాం కదా ఈ స్లైడ్లో. సూర్యరశ్మి ఎంటర్ అవగానే మన బాడీలో జరిగే మార్పులు, హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్ని దానికి ఎక్స్క్రీటరీ సిస్టమ్, పచనమైన ఆహారం బయటికి రావడానికి, కింద ఆహారం పచనడానికి, శ్వాస తీసుకోవడానికి, లంగ్స్ బాగా పెంచడానికి, ఇవన్నీ మన సిగ్నల్ ఇచ్చేది బ్రెయిన్లో ప్రీమియర్ గ్లాండ్. అది యాక్టివ్ అయ్యేది సూర్యరశ్మితో మాత్రమే. ఇంకొకటి ఏం చేయాలి మనం రేపటి నుంచి? సూర్యాస్తమయానికల్లా, జాబ్ పర్పస్ కాదు, జాబ్ ఉన్నవాళ్ళు జాబ్ చేసుకుంటారు, జాబ్ లేని మిగతా వాళ్ళందరూ ఉంటాం కదా, వాళ్ళందరూ కూడా సూర్యాస్తమయానికల్లా మన పనులు అయిపోవాలి. ఉమెన్ ఎంత డిసిప్లైన్గా ఇంట్లో ఉండగలిగితే ఆ ఇల్లంతా కూడా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను, అంటే మనం మారాలి. నేను కూడా ఇప్పుడు నేను అందరికీ కలిపి నేను కూడా ఉంటాను. సో ఆ ఇంట్లో విమెన్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉండి, ఎంత డిసిప్లైన్గా ఉండి, ఎంత బాగా చేయగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా మారుతారు. నేను నా అనుభవంలాగా చెప్తున్నాను. అంతే కదా, మన అమ్మలు, మన అమ్మమ్మలు, తాతమ్మలు వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం కదా, కానీ డిసిప్లైన్ నేర్చుకోలేదు. నిజంగానే ఎంతమంది డిసిప్లైన్గా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నారు? తెలియదు మనకి, చేయడం కాదు, తెలియక, ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఆ జ్ఞానం అందరి వెంటనే అలా జరిగింది. సో సూర్యోదయం మనం చూడాలి, సూర్యాస్తమయం కల్లా మన వర్క్స్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డోపమిన్ హార్మోన్ తగ్గిస్తాయి. డోపమిన్ హార్మోన్ అనేది మనకి నిద్రని తీసుకొచ్చే హార్మోన్. సూర్యాస్తమయం అవగానే బాడీ రెడీ చేసుకుంటుంది అనమాట. ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, ఇంకా స్లీపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం? 11కి కూడా కుక్కర్ విజిల్స్ వినపడతాయి ఒకరింట్లో, అవునా కదా? నిజమా కదా? అప్పుడు ఆర్గానిక్ క్లాక్ అన్నాం కదా, దానంతా డిస్టర్బ్ చేసుకుంటున్నామా లేదా? ఆ పడుకోవాల్సిన టైంలో పాపం దానికి ఏదైనా పెడితే ఏ ఆర్గాన్ రెస్పాండ్ అవుతుందంటే ఒకసారి ఆలోచించండి కదా. పాపం పడుకునే టైంలో మీరు పనిచేసే ఆర్గాన్స్ ఏమో ఇవి, మనం పనిచేస్తున్న ఆర్గాన్స్ ఏమో అక్కడ ఇంటెస్టైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అంటే ఎంత సతమతం అయిపోతుంది మన సిస్టము. అందుకని మనకి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. పర్సెంటేజెస్ చాలా ఎక్కువవుతున్నాయి కదా. ఎప్పుడు ఉన్నాయి అనారోగ్య సమస్యలు, ఏమనట్లేదు, ఏ కాలంలోనే ఉన్నాయి. కానీ ఆ పర్సెంటేజ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది, అవునా కదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్స్ 20-30 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళే బయట అటాక్ వచ్చి చనిపోతున్నారు కదా, అవునా కదా? అంటే మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించదండి. కోవిడ్ వస్తే ఏం చేస్తాం, లేదంటే జెనెటికల్గా వస్తే ఏంటి, లేని వాటి గురించి ఆలోచించదు. మనం చేయగలిగింది ఏంటనేది మనం చేద్దాం.
దానికోసం మనం చేయాల్సింది సూర్యోదయం చూడాలి. సూర్యాస్తమయం కల్లా ఇంట్లో ఈ లైట్స్ ఎక్కువ వేయకండి. అంటే మరీ దీపం వెలుగులో ఉండమని చెప్తే నన్ను తిడతారు కాబట్టి నేను చెప్పట్లేదు. అంత వెలుతురు మాత్రమే మనం వాడాలి. అంటే ఆల్మోస్ట్ పని లేకపోతే లైట్తో పనే ఉండదు. ఇంకొక మహాభూతం ఎంటర్ అయింది లాస్ట్ కొన్ని ఇయర్స్. భూతం అని చెప్పకూడదు, నిజంగా యాక్చువల్లీ మనం వాడుకునే విధానం బట్టి అది దేవతైనా అవుతుంది, దైవంగా అవుతుంది, ఏదైనా సరే. సో మనం దెయ్యంగా ఏం వాడుతున్నాం అంటే గ్యాడ్జెట్స్. దేవతలాగా ఆ గ్యాడ్జెట్స్, ఫోన్, మొబైల్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే దేవత, అంతే కదా. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ ఉందా? అవసరం లేని విషయాలన్నీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుని చర్చించుకోవడానికి మొబైల్ ఉందా? ఏ విషయమైనా కమ్యూనికేషన్కి మనం తెచ్చుకునే ఇన్నోవేషన్ని మన డిస్ట్రక్షన్స్లో వాడుకుంటున్నాం. అది అలర్ట్గా ఉండాలి. మొబైల్ వాడద్దానండి, ఎంతవరకు వాడాలో అంతవరకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం ఉన్నా ఎందుకు రాత్రి మొబైల్ ముందు పెట్టుకుని చూస్తాం? ఇంకా ఎడిక్ట్ అయిపోతున్నాం. మనం నార్మల్గా ఈ లైట్ వేస్తేనే అంత ఎఫెక్ట్ ఉందంటున్నాం కదా. డైరెక్ట్గా కళ్ళ ముందే లైటింగ్ పెడితే బ్రెయిన్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందండి? అసలు హార్మోన్ అనేది రిలీజ్ చేయట్లేదు ఇంకా బ్రెయిన్. అందుకే మనకి నిద్ర సరిగ్గా పట్టట్లేదు చాలా మందికి. సిస్టమ్ మీద వర్క్ రావాలని మనం తప్పదు. అంటే ఎంత పర్సెంట్ ఉన్నారు? 20% ఉన్నారు 100%లో. మిగతా 80% కూడా ఇదే ప్రాబ్లం ఉంది కదా, బికాస్ మనం చేసుకున్న అలవాట్ల వల్ల. అందుకని మన దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ కూడా 8 పెట్టుకోండి. ఫోన్ 8 o'clock తర్వాత ఆపేసేది దయచేసి. ఇంకా మొబైల్స్ జోలికి వెళ్ళదు. ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకుంటాం. హార్మోన్స్ రిలీజ్ చేసేవి అన్ని మన బ్రెయిన్ని నిద్రపుచ్చడానికి చేయట్లేదు. మన చేతిలో ఉన్న ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ కూడా తగ్గించేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది కాబట్టి మనం స్పెషల్ అకేషన్స్లో అనట్లేదండి. ఎవ్రీడే మన ఇంట్లో అప్పట్లో సూర్యాస్తమయం కానీ సంధ్యాదీపానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే ఆ దీపం వెలుగులో ఉన్నాయని చెప్పబెట్టుకుని అయిపోయింది, ఆ రోజంతా అయిపోయింది. మళ్ళీ సూర్యోదయానికి ముందు ఒక దీపం, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాం. సో ఈ బయాలజికల్ క్లాక్లో ఈ సన్ నేచర్, సన్ గాడ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నాం. చేద్దాం. ఎంతమంది చేస్తారు? మళ్ళీ కన్విక్షన్ కూడా అడుగుతారు, ఎన్ని చేతులు ఉండాలి? సో ఆ సూర్య భగవానుడికి భగవానే కదా, స్వరూపమే కదా, దానికి రెస్పెక్ట్ ఇచ్చి రేపటి నుంచి సూర్యోదయానికి సూర్యాస్తమానికి మనం మన శరీరాన్ని అనుసంధానం చేసుకున్నాం ప్రకృతికి మన చేతిలో ఉన్నది. అదొకటి. ఆహారం చెక్ చేసుకోండి, మనం తినే ఆహారం కరెక్ట్ టైంకి తింటున్నామా? అదంతా పెద్ద కాన్సెప్ట్ అలా చెప్తున్నాం. బట్ తినేంత ఆహారం, మంచి ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. 100% తినకండి, 70% తినండి, మిగతా కొంచెం ఖాళీ ఉంచండి. ఇంకొకటి చేయాల్సింది ఎక్సర్సైజ్. ఏమి చేయగలిగితే అది, సూక్ష్మ వ్యాయామం చేయగలిగిన అది, వాకింగ్ చేయగలిగిన వాడు వాకింగ్. ఒకేసారి గంట సేపు చేసేదాన్ని రేపు నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోకండి, శరీరాన్ని సహకరించదు. 5 నిమిషాలు నడవండి, 10 నిమిషాలు పెంచండి, 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు చేసినా చాలు. వ్యాయామం అనేది చేద్దాం. ఓకే, వ్యాయామం. నిద్ర కరెక్ట్గా పడుతుందో లేదో చూసుకోండి. పట్టట్లేదంటే ఎందుకు కారణం అనేది చెక్ చేసుకుని దాన్ని సరి చేసుకోవాలి. ఈ 3 కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ చాలా ఉన్నాయి మనం చేయాల్సింది. కానీ ఫస్ట్ చేయాల్సింది చేయకుండా ఎంత తెలుసుకుని బ్రెయిన్లో పెట్టుకుని ఏమైనా చేయగలమండి? ఏమీ చేయలేము. నాలెడ్జ్ అంతా తెలుసుకుని లోపల ఉంటుంది తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది అవ్వదు. అందుకని ఈ ఒక్కరోజు మీకు చెప్దామనుకునేది ఏంటంటే వేద జీవన విధానం ఇంపార్టెన్స్. వాళ్ళు ఎందుకు ప్రకృతికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాని గురించి ఇదంతా చెప్తున్నాను. అలాంటి జీవనమే మనం కూడా జీవించాలి. కలియుగం అనండి, ఎంత ఫాస్ట్ జనరేషన్ అనండి, దానికి తగ్గ మార్పులు చేసుకుంటూ కృష్ణ భగవాన్ చెప్తారు కదా, ఎప్పుడు ధర్మం ఎప్పుడైనా ధర్మం అలా పాటించాలి అనేది. ఇప్పుడు ధర్మం పాటిస్తుంది, ఎలాంటి సవరణలు చేసుకోగలం. మొబైల్ ఆపేయగలం కదా, 8 o'clock ఆపలేము, ఆపగలం. డిసిప్లైన్ మన లైఫ్ స్టైల్ అంతా డిసిప్లైన్ చేసుకోవాలి. ఎక్కడైనా సక్సెస్ఫుల్గా ఉన్న ఏ వ్యక్తులను మీరు చూడండి, వాళ్ళ లైఫ్ క్షణం డిసిప్లైన్గా చేసుకునే వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉంటారు. అదర్వైజ్ మిగతా వాళ్ళకి కారణాలు చెప్పుకుంటాం, నాకు అందువల్ల అవ్వట్లేదు, ఇందువల్ల అవ్వట్లేదు. కారణాలు మనం చెప్పకూడదు, అయ్యి తీరాలి అని పెట్టుకోవాలి. దాని తగ్గట్టు డిసిప్లైన్గా ముందు మన బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన బాడీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే నెక్స్ట్ ధన సమార్జనకి వృత్తి నేర్చుకోండి, ఏ పనైనా చేయండి. దానికి అందరికీ కావాల్సింది మంచి మేధస్సు,
మనకు వచ్చేస్తుంది. మన జర్నీలో 1 మినిట్ అనుకోండి, ఫస్ట్ మెట్టు ఎక్కడానికి ఎంత బలం తెచ్చుకుంటామో సగం వరకు ఎక్కగలం కదా ఆ బలంతో. కానీ అక్కడే బలం లేకుండా ఉంటే ఎప్పుడు ఎక్కుతాం అనమాట. సో అది మనం చూసుకోవాలి. అది ఈరోజు చెప్పాలనుకున్న అంశము. ఇంకేమైనా ఓకే కదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ విషయం మీద. ఏమీ లేవు. 14 అన్నారు కదా, 12 గంటలు 14 గంటల మధ్యలో భోజనం చేయకూడదు కదా, అది ఎట్లా? మామూలుగా అయితే నేను చెప్తాను చూడండి, మామూలుగా ఎలా చేయాలంటే ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపల మొదటి ఆహారం అంటే డిన్నర్ ఫినిష్ అయిపోవాలి. 11 to 12 మధ్యలోనే అయిపోవాలి. 11 అయిపోతే ఇంకా మంచిది. సెకండ్ మీల్ ఈవినింగ్ 4 to 6 సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయానికి 1 గంట తర్వాత కానీ, అరగంట నుంచి గంట తర్వాత కానీ ఫినిష్ చేసేయాలి. 6 o'clock సూర్యాస్తమయం అనుకోండి, 5కి కానీ 7కి కానీ క్లోజ్ అయిపోవాలి. దాని తర్వాత 9 o'clock కల్లా మనకి నిద్ర మొదలవుతుంది అన్నమాట. కరెక్ట్గా టైమ్స్ పాటించగలిగితే మధ్య మధ్యలో అల్పాహారం తీసుకోవచ్చు. శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ శరీర దాంతో పని ఉంటుంది కదా, వాళ్ళు 3 మీల్స్ తీసుకోవచ్చు. ఉదయం 8, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 6 అయితే 7. మనం చేసే శ్రమ బట్టి తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. బలంగా కానీ కూర్చున్నా సరే ఎక్కువ మీల్స్ తీసుకోవడం వల్ల శరీరానికి శ్రమ లేకపోతే జీర్ణం అవ్వదు కదా. ఎలా అవుతుంది? ఎక్సెస్ అయిపోతుంది కదా బాడీ, అది ఫ్యాట్గా మారిపోతుంది మనకి. దాన్ని కరిగించడం కదా. చెమట ఎంతమంది పడుతుందంటే మనకు రోజు మనం చేసిన ఏసీలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇవన్నీ నెక్స్ట్, కాకపోతే ముందు ప్రిలిమినరీగా మనం చేయాల్సింది చేద్దాం. ఓకే, రైట్ టైం ఫుడ్ తీసుకుందాం, ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజ్ మనం చేద్దాం, ప్రకృతితో అనుసంధానం అనేది మొదలు పెడదాం. ఎలా? సూర్యోదయం సూర్యాస్తమయం ఇది ఒక్కటి చేద్దాం ఫస్ట్. ఇంకా చాలా ఉన్నాయి ప్రకృతితో ఎలా అనుసంధానం చేసి మనం జీవించాలి అంటే. మనకు ఉన్న ఆయుష్ అందరూ ఎందుకు చేస్తున్నామంటే ఏ పనైనా సంతోషంగా ఉండాలని. కానీ ఎవ్వరూ ఉండట్లేదు, ఎందుకంటే మనం చేసుకున్న పొరపాటు వల్లే ఉండట్లేదు. ఎంత ధనికుడైనా ఎంత పేదవాడైనా దానికి సంతోషంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి, కానీ మనం ఉండట్లేదు. అది తర్వాత మనం చెప్తున్నాం. కానీ ముందు మన శరీరం బలంగా ఉండాలి, మన మేధస్సు తేజస్సు ఉండాలి, షార్ప్గా ఉండాలి. ఏ పని చేయాలన్నా దానికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని ఎలా చెప్పెట్టుకోవడానికి 3: వ్యాయామం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, 3 నిద్ర బాగా పట్టాలి కదా. దానికి 3 అవ్వట్లేదంటే కరెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పటి వరకు ఇంతవరకు చేసుకుంటాం. రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? గుర్తుపెట్టుకొని ఏమంటే ఎప్పుడన్నా మళ్ళీ సెషన్ తీసుకున్నారు మాట్లాడడం. ఇప్పుడు సౌండ్ థెరపీ, మెడిటేషన్ అనేది నేను మీకు చెప్తాను. ధ్యానంలో మనం చాలా ధ్యానం చేస్తాం కదా. ఇప్పుడు చాలామంది మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ముందుగా చేయలేకపోతున్నాం అంటారు కదా. ఎందుకు కారణం అంటే రకరకాల ఆలోచనలు మన మెదడులో రన్ అవుతుంటాయి కదా, జరుగుతుంటాయి. కాబట్టి ఉంటాయి కాబట్టి మనము త్వరగా కూర్చోలేకపోతాం కదా. ఇవి సింగింగ్ బౌల్స్ అంటారండి. సింగింగ్ బౌల్స్ ఇవి కంచుతో చేస్తున్నాను. కంచు మోగనట్టు కనుక మోగన వింటాం కదా, అంటే అంతా సౌండ్ చాలా ప్లెజెంట్ సౌండ్ అనేది వస్తుంది. ఇవి టిబెట్ ఇంకా నేపాల్లో వీటి మీద రీసెర్చ్ చేసి వీటి యొక్క ధ్వనితో మన యొక్క శరీరాన్ని సమతుల్యం చేయడానికి సింగింగ్ బౌల్ థెరపీ అని మ్యూజిక్